పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు ఒక తిరుమల దేవాలయంలోనే కాదు, తిరుమల దేవాలయం లడ్డు వివాదం పూర్తిగా ముగియక ముందే మరో దేవాలయంలో జగన్ గారి నీచత్వం బట్టబయలైనటువంటి పరిస్థితి. ఇంతకీ జగన్ గారు ఇంత నీచానికి వరుసపెట్టి దేవాలయాల్లో ఎందుకు పాల్పడ్డాడు, ఇంతకీ అది ఏ దేవాలయం, జగన్ గారు అంతటి నీచపు పని ఏం చేశాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పరం పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో వివిధ రకాలైనటువంటి ఘోరమైనటువంటి ప్రజలు హిందువులు తినరానటువంటి వస్తువులన్నీ కలిపినటువంటి విషయం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, తప్పుడు పనులు, దేవుడి విషయంలో కూడా పాతకాలు, పాపాలు కేవలం తిరుమలకే వెంకటేశ్వర స్వామి దేవాలయానికే పరిమితమయ్యావా అంటే కాదు అనేటువంటి విషయమే విస్తుగొలిపేటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆల్రెడీ మనం చూసాం, సింహాచలం దేవాలయంలో గంటా శ్రీనివాసరావు గారు అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు తయారు చేసేటువంటి నెయ్యి కానీ ఇతర పదార్థాలు కానీ ఆల్రెడీ సేకరిస్తే వాటిని ల్యాబులకు పంపిస్తే అవి సక్రమంగా లేవని చెప్పి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అవసరాల కోసం ఎక్కడో నగర్లో ఉండేటువంటి రెడ్డివారి చెంగారెడ్డి అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడో శ్రీశైలంలో దేవస్థానానికి చైర్మన్ చేసినటువంటి పరిస్థితి. అంటే రోజా అనేటువంటి ఒక భూత భాగవతం ఉన్నటువంటి బజారు మనుషులకి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రోజా తిరుపతిలో ఎన్ని దౌర్భాగ్యాలు చేసిందో మనందరికీ తెలుసు. వందలాది మందిని తీసుకెళ్లి దర్శనాల పేరిట కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నటువంటి నికృష్టపురాలు రోజా అనేది మనందరికీ తెలుసు. ఏకంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ, అనేటువంటి ఒక పద్ధతి ఉన్నప్పటికీ దాన్ని గాలికి వదిలేసి అనునిత్యం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు ఇదే భజన్తో రోజా అనేటువంటి ఒక బజారు మనిషి తిరుమలని రాజకీయ వేదికగా మార్చినటువంటి నికృష్టపురాలు. అయితే ఆ రోజాకి నగరంలో రాజకీయంగా అడ్డం చెప్పి ఇతన్ని తీసుకెళ్లి రెడ్డివాని చక్రపాణి రెడ్డిని తీసుకెళ్లి ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం దేవస్థానానికి చైర్మన్గా చేయటం. ఇవాళ తిరుమల లడ్డూ విషయంలో జరిగినటువంటి వివాదం తర్వాత, తిరుమలలో వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు చూసిన తర్వాత, గతంలో వీడి చరిత్ర కూడా మనం చూసిన తర్వాత, రామతీర్థంలో ఏకంగా విజయనగరం జిల్లాలో శ్రీరాముడు తల తీసినటువంటి దౌర్భాగ్యం మీద ఇంతవరకు చర్యలు లేవు అంటే, దుర్గగుడిలో వెండి సింహాలు దొబ్బేసినటువంటి దౌర్భాగ్యుడిని మంత్రిగా ఉంచుకున్నటువంటి వెల్లంపల్లి అనేటువంటి దౌర్భాగ్యుడికి మళ్ళీ సీట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర చూశాక, అంతర్వేదిలో రథం తగలబెట్టి దానికి ఏదో పిచ్చోడు తగలేసాడు, లేకపోతే ఎలుకలు తగలేసినాయి, పిల్లిలు తగలేసినాయి అని చెప్పేటువంటి నీచత్వం మనం చూసాం. ఇవాళ అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో వీడు చేసినటువంటి విధ్వంసాలన్నీ చూసిన తర్వాత వివిధ దేవాలయాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయంలో దేవునికి అందించేటువంటి నైవేద్యంలో కానీ, భక్తులకు పెట్టేటువంటి ప్రసాదంలో కానీ పూర్తి స్థాయి విచారణ జరగాలి. వాటన్నిటి క్వాలిటీ మీద ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జగన్ గారు ఎందుకు చేశాడయ్యా అంటే, వీడు మత పిచ్చితో చేశాడు. పాలకుడు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరు వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని పాటించేటువంటి అవకాశం రాజ్యాంగమే మనకు కల్పించింది, దాన్ని తప్పు పట్టట్లా. కానీ జగన్ అనేటువంటి ఒక సైకోగాడు హిందూ మతం మీద పగబట్టాడు దుర్మార్గుడు. ఎందుకంటే వీడు ఒక మతాన్ని పెంచి పోషిస్తే ఆ మతం ఓట్ల ద్వారా గెలుద్దాం అనుకునేటువంటి నికృష్ట ఆలోచన. సరే, వీడున్న ఆ మతానికి ఏమన్నా న్యాయం చేశాడా అంటే వాళ్ళకు కూడా అన్యాయాలు చేసినటువంటి దౌర్భాగ్యుడు వీడు, వాళ్ళకు కూడా అభివృద్ధి నిర్వహణ చేసినటువంటి నీచుడు వీడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంతగా తప్పుదో పట్టడానికి అంటే, వాడు ఎప్పటి నుంచో తప్పుడోడు, ప్రజాధనాన్ని దోచుకున్నాడు. వాడి తండ్రి ఎత్తుగా ఎవరిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకుని 16 నెలలు జైల్లో చెప్పకూడదని వీడి వల్ల అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు ఎంతోమంది జైలుకి వెళ్ళినటువంటి ఘటనలు మనందరికీ తెలుసు. సాక్షాత్తు వీడు ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి తప్పుడు పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి 53 రోజుల పాటు రాజమండ్రిలో జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినటువంటి నికృష్టుడు వీడు. ఏకంగా ముంబై నుంచి ఒక హీరోయిన్ని తీసుకొచ్చి వీడి స్నేహితుడిని కాపాడడం కోసం 42 రోజుల పాటు జైల్లో పెట్టించి 15 రోజుల పాటు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టించి చిత్రహింసలకు గురి చేసినటువంటి నికృష్ట చరిత్ర కూడా బయటకు వస్తూ ఉంది. అయితే ఈ దౌర్భాగ్యుడి సైకో పనులన్నీ కూడా వీడు చేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరొక కీలకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి గారు. ఈవిడ గారే అవినాష్ రెడ్డి ద్వారా అప్పట్లో వివేకానంద రెడ్డిని గొడ్డలు పెట్టి సొంత మామని వదిలేసి, వాళ్ళ కుటుంబానికి పెద్దను వదిలేసి, తన భర్త ఎంపీ స్థానం కోసం ఎంపీ స్థానం త్యాగం చేసినటువంటి వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా అంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. ఇదంతా తెలిసాక జగన్ గారు కొట్టేయచ్చా? గొడ్డలతో నరికి 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 చంపుతూ ఉంటే ఆ విజువల్స్ వీడియో కాల్లో చూసినటువంటి నీచత్వం భారతిరెడ్డి ప్రదర్శించిందంటే ఎంత నికృష్టానికి తెగబడుతుంది భారతిరెడ్డి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర
పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ పక్కన పెట్టి భారతిరెడ్డి వందిమాగతులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి దాకా అనేక మంది దౌర్భాగ్యులను తీసుకొచ్చి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జవహర్ రెడ్డి గారి దగ్గర నుంచి ధర్మారెడ్డి గారి దాకా, మధ్యలో చైర్మన్లుగా వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి దాకా మొత్తం అన్యమత రెడ్డి కులస్తులతో దౌర్భాగ్యం పట్టించడం. ఇక్కడ రెడ్డిలో చాలామంది మంచివాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, ఎంతోమంది సేవా తత్పరులు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది తప్పుడు రెడ్లు, తప్పుడు పనులు చేసేటువంటి రెడ్లు. వాళ్ళందరిని అడ్డం పెట్టుకొని హిందూ మతాన్ని ఇవాళ నిర్వీర్యం చేసే విధంగా, హిందూ మత భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ దౌర్భాగ్యుడు ప్రవర్తించాడు. దీంతోపాటు ఏకంగా అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆ యొక్క బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడి నుంచి తిరుమల నుంచి 1,00,000 లడ్డూలు పంపించారు. అవి కూడా అపవిత్రమేమో అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ వస్తూ ఉంది.